దేశ చరితను మానవజాతి భవితను మలుపు తిప్పిన మహోన్నతుడు భూమిపై అడుగుపెట్టిన పుణ్యఘడియలవి. ఆయన అష్టాక్షరి మహామంత్రాన్ని బహిరంగపరిచిన భగవదవతారం. మనుషులంతా సమానమని 1000 ఏళ్ల కిందటే చెప్పిన మహామనిషి. విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చి రూపాన్నిచ్చిన కారణజన్ముడు. 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి తమకు ఆయన పట్ల ఉన్న భక్తి ప్రపత్తులను చాటుకుంటోంది తెలుగు నేల. సమతా కేంద్రంలో రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని ఏర్పాటు చేశారు. మరో 1000 ఏళ్ళైనా చెక్కు చెదరకుండా ఉండేలాగా రామానుజుని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నేటి తిరుమల వైభవం ఆనాటి రామానుజాచార్యుల కృషి ఫలితమే. విశాల నేత్రాలతో కరుణ కురిపించే మహనీయుడు, చిరుదరహాసంతో ప్రేమను చూపించే మహామనిషి, విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సమతా స్ఫూర్తి, విశిష్టాద్వైతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన భగవదారాధకుడు, సమతా స్ఫూర్తికి ప్రతిబింబం, ఆధ్యాత్మిక వారసత్వానికి వారధి రామానుజాచార్యుల వారు. 1000 ఏళ్ల కిందటి కథ. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు అసలు లేవు. అలాంటి చోట నిమ్న వర్గాల వారికి భగవదనుగ్రహం కలగాలన్నా, ఆచార్యుల ఆశీర్వాదం అందాలన్నా, వారి కృపకు నోచుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. వారి పరిస్థితి దయనీయంగా ఉండేది. ఎక్కడ కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా అక్కడ తానుంటానంటాడు నారాయణుడు. అందుకే సాక్షాత్తు ఆ భగవంతుడి ఆశీస్సులను కలిగిన రామానుజాచార్యుల వారు మానవతామూర్తిగా భూమిపై జన్మించారు. దేశ చరితను మానవజాతి భవితను మలుపు తిప్పిన మహోన్నతుడు భూమిపై అడుగుపెట్టిన పుణ్యఘడియలవి. అలాంటి 1000 ఏళ్ల సమతాస్ఫూర్తికి ఇప్పుడు రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరుతో ఆధ్యాత్మిక వేడుకలు జరుగుతున్నాయి. శిల్పకళా శోభతో కళకళలాడుతున్న మండపాలు, ప్రాచీన శిల్పశైలిని ప్రతిబింబించే కళాకృతులు, దివ్య విమాన శిఖరాలు, ఎత్తైన గోపురాలు, ఒకటా రెండా ఎటు చూసినా భక్తిభావం అడుగడుగునా తొణికిసలాడే దివ్య ప్రాంగణం. 2014లో ప్రారంభమై శ్రీమద్ రామానుజాచార్య సమతాస్ఫూర్తి నిర్మాణం పూర్తయింది. 45 ఎకరాల విస్తీర్ణం, 10 శతాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉండేలా పటిష్టమైన విగ్రహ నిర్మాణం. చెప్పుకుంటూ పోతే ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. త్రిజండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఎన్నో ఏళ్ల కల నిజమైంది. ఇందులో 108 దివ్యదేశ దేవాలయాలు సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించారు. భద్రవేదిపై పద్మాసనంలో ఆసీనులై ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిచ్చే భగవద్ రామానుజాచార్యుల వారి దివ్య ప్రతిమను దర్శించిన వారి మనస్సు సంతోషంతో తన్మయత్వానికి లోనవుతుంది. ఇది పూర్వజన్మ సుకృతమే కదా అనిపిస్తుంది. శిల్పకళా సంపదను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. విజయనగరం నిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే 2 శిలానిర్మిత రథాలను 2 ఏనుగులు లాగుతున్న దృశ్యాన్ని చూసి మనస్సు ఆశ్చర్యవంతుతుంది. గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుదీరిన దృశ్యం భక్తుల మనోఫలకాలపై చిరస్థాయిగా నిక్షిప్తమైపోతుంది. రామానుజుని విగ్రహం ఎత్తు మొత్తం 108 అడుగులు. ఇక పద్మపీఠం 27 అడుగులు, భద్రవేదిక 54 అడుగులు, త్రిదండం 135 అడుగుల ఎత్తులో ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. కూర్చొని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం అది. భద్రవేదికలో ఏర్పాటు చేసిన పద్మాలు 54, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగులు 36, శంఖచక్రాలు చెరి 18 ఉన్నాయి. 1800 టన్నుల పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం ఇది. దీనిని చైనాలో విడిభాగాలుగా తయారు చేయించారు. ఇక్కడికి తెచ్చి విగ్రహంగా కూర్చారు. రామానుజాచార్యుల వారి విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాటు చేసిందే ఈ సమతా విగ్రహం. 108 దివ్యదేశాలు అంటే వైష్ణవ క్షేత్రాల నడుమ కొలువుదీరిన ఈ విగ్రహం దర్శించడం పూర్వజన్మ పుణ్యఫలంగా 120 ఏళ్ళు జీవించిన రామానుజాచార్యుల వారికి నివాళిగా 120 కిలోల బంగారంతో తయారు చేయించారు. 5 అడుగుల 3 అంగుళాల విగ్రహాన్ని 3 అడుగుల పీఠంపై అమర్చారు. నిత్యపూజలని ఈ విగ్రహానికే చేస్తారు. ఓం నమో నారాయణాయ. నేడు ఇంటింటా పలుకుతున్న ఈ మంత్రం ఒకప్పుడు అత్యంత రహస్యం. గురువుగారి కరుణను పొందిన శిష్యులకు మాత్రమే ఈ తిరుమంత్రోపదేశం జరిగేది. అలాంటి మంత్రాన్ని రామానుజాచార్యుల వారు ప్రజలకు చేరువ చేశారు. చివరకు గురువుగారి కరుణతో ఎంతో నిష్ఠతో అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొందారు రామానుజాచార్యులు వారు. కానీ దాన్ని అయోధ్యులకు మాత్రం ఉపదేశించవద్దని షరతు పెట్టారు. దీంతో ఆ రహస్యాన్ని ఎప్పటికీ కాపాడుతానని మాట ఇచ్చాడు రామానుజులు. తిరుమంత్రంతో పాటు గురువు చెప్పిన బోధనలన్నింటినీ ఆకళింపు చేసుకొని తన స్వగ్రామానికి చేరుకుంటాడు రామానుజులు. శ్రీరంగం నుంచి 18 సార్లు వచ్చిన రామానుజుల వారిని గురువుగారు కరుణించారన్న వార్త ఆ ఊరంతా తెలిసిపోయింది. ఆయనకు అక్షరాక్షరి చర్మశ్లోక పరమార్థాలను బోధించారని సంగతి అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే 18 సార్లు ఆయన అంత దూరం నుంచి వస్తున్నారంటేనే రామానుజుల వారి పట్టుదల ఎలాంటిదో వారికి అర్థమైంది. అందుకే వాళ్ళంతా ప్రేమతో రామానుజుడిని ఒక మాట అడిగారు. మీరు గొప్ప భక్తులు కనుక ఇప్పటికైనా
గురువుగారు కరుణించి మీకు ఆ మంత్రోపదేశాన్ని చేశారు. మరి తమలాంటి సామాన్య భక్తుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. ఇది ఆ కారణజన్ముడి మదిలో పెద్ద అలజడిని సృష్టించింది. పరమాత్ముని చేరుకునే మార్గం రహస్యంగా ఎందుకు ఉండాలి అనుకున్నాడు. అందుకే ఆ జ్ఞానాన్ని అందరికీ చేరేలా నిర్ణయం తీసుకున్నాడు. భగవంతుడు అందరివాడైతే ఆయన సాన్నిధ్యానికి చేర్చే తిరుమంత్రం అందరిదే అనుకున్నాడు. అందుకే ఊరి వారందరినీ పిలిచాడు. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షర మంత్రాన్ని అందరితోనూ పలికించాడు. గురువుగారు ఉపదేశించిన విశేషాలను వారికి వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న గురువుగారి ఆగ్రహం వ్యక్తం చేసిన రామానుజుడు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందారు. రామానుజుల వారు బయటికి చెప్పే వరకు ఆ తిరుమంత్రం నిజంగానే రహస్యం. గురువుగారి కృపకు నోచుకునే వారికి తప్ప వేరే వారికి దరికి చేరేది కాదు. అలాంటిది కులమత వర్గ వర్ణ ప్రాంత భేదాలేమీ లేకుండా ఇప్పుడు అందరికీ మేలు చేకూర్చేలా ఆ మంత్రం వినిపిస్తుంది. అందరి నోట్లోనూ పలుకుతోంది. బ్రహ్మసూత్రాలను అందరికీ అర్థమయ్యే రీతిలో శ్రీభాష్యులుగా రచిస్తానని ముందే రామానుజుల వారు చెప్పారు. ప్రజలను వేదపారాయణ చేసే ధర్మనిరతులుగా మారుస్తానని చెప్పారు. వ్యాస పరాశరులు చెప్పిన తత్వత్రయ వైభవాన్ని లోకానికి వెల్లడిస్తానని ప్రకటించారు. ఇదంతా ఆయన్ని కలుసుకోవాలని అనుకున్నా కలవలేకపోయినా యమునాచార్యుల వారి పార్థివదేహం దగ్గర చేసిన ప్రతిజ్ఞలే. 32వ ఏట స్వీకరించిన సన్యాసాశ్రమంతో అనేక మంది గురువుల దగ్గర ఉపదేశాలు పొందే వీలు కలిగింది. తర్వాత రామానుజుడు కాస్త రామానుజాచార్యగా మారి పీఠాధిపతి అయ్యారు. ఆయన ప్రధాన శిష్యులే దాశరథి, కూరేషు, బోధాయన వృత్తి అనే గ్రంథాన్ని చదివి దాని ఆధారంగా శ్రీభాష్యం రచించారు. తన బోధనలతో ఎంతోమంది పండితులను కూడా సత్యం వైపు మళ్లించారు. దక్షిణ భారతదేశంలో ఉన్న 3 సిద్ధాంతాల్లో విశిష్టాద్వైతం ఒకటి. దీనినే వైష్ణవం అని అంటారు. దీనికి ఎక్కువగా ఖ్యాతి తీసుకొచ్చినది రామానుజులే. ఆదిశంకరుడు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలో కొన్ని మార్పులతో రామానుజులు రూపొందించిందే విశిష్టాద్వైతం. తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామి కూడా శివుడి ప్రతిరూపం కాదని, మహావిష్ణువు అవతారమేనని రామానుజుల వారే నిరూపించారు. వాద ప్రతివాదాలతో శ్రీహరివాసంగా నిర్ధారించారు. రాత్రి సమయంలో విగ్రహం వద్ద ఎదురుగా వైష్ణవ శైవ ఆయుధాలు ఉంచారు. తెల్లవారేసరికి స్వామి శంకుచక్రాలతో కనిపించారు. అప్పటి నుంచి వైష్ణవ క్షేత్రంగా బాసిల్లింది.